హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రత్యూషాస్ వరల్డ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బజ్జీ చేస్తున్నాను గాయ్స్. సో బజ్జీలో నేనైతే ఆల్ పర్పస్ ఫ్లోర్ అయితే అస్సలు యూజ్ చేయట్లేదు. ఇది 100% కంప్లీట్గా ఇంట్లో చేసుకున్న ఇడ్లీ పిండి అనమాట. ఓకేనా, ఇడ్లీ పిండిని కొంచెం గట్టి కన్సిస్టెన్సీలోనే కలిపేసుకున్నాను నిన్న. సో నిన్న నైటే రుబ్బుకున్నాను. అండ్ అందులో కొంచెం సాల్ట్, ఇంకా జీలకర్ర, ఆనియన్స్ వేసేసుకొని డీప్ ఫ్రైకి రెడీ చేసేసుకోవడమే. అండ్ నేను డీప్ ఫ్రైకి ఈరోజు కొంచెం నువ్వుల నూనె అయితే యూస్ చేస్తున్నాను గైస్. నువ్వుల నూనెతో డీప్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది, బట్ కొంచెం కేర్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే మనకి కరెక్ట్గా ఉన్న నువ్వుల నూనె అయితే కనుక ఇట్లా పొంగుతుంది. పొంగినప్పుడు మనం చిన్న పాన్ పెట్టామనుకోండి, అది స్టవ్ అంతా కూడా పొంగిపోయి చాలా మెస్సీ అయితే అయిపోతుంది. సో మేక్ ష్యూర్ మీరు నువ్వుల నూనె యూజ్ చేస్తున్నారు అనుకుంటే దానికన్నా 6 టైమ్స్ పెద్దగా ఉన్న పాన్ అయితే యూజ్ చేసుకోవాలి ఖచ్చితంగా. నేనైతే మినిమల్గా వేసానండి డీప్ ఫ్రైకి ఆయిల్. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. సో ఈరోజు నేను పల్లీ చట్నీ కూడా చేశాను. దీనికి కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. చూడండి ఎంత బాగా వచ్చాయో. మోర్ ఓవర్ ఇందులో మైదా వేయలేదు. సో కొంచెం ప్రశాంతంగా తినచ్చు గైస్. ఎందుకంటే ఇంతవరకు మనకి అంతగా న్యూట్రిషన్ వాల్యూస్, డేంజరస్ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా తెలిసేవి కాదు. బట్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎలాంటివి మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేయొచ్చు, చేయకూడదు అన్న అవేర్నెస్ అయితే అందరికీ పెరిగింది కదా. సో వన్ ఆఫ్ ద డేంజరస్ ఐటెం ఏదైనా ఉంది అంటే అందులో మైదా ఒకటి కదా. సో అందుకే కొంచెం మైదా అంట్లోకి నాకు ఎందుకో వేయబుద్ధి కాదు గైస్. ఎందుకంటే మనం బయట తెచ్చుకుంటే ఇట్స్ ఓకే, తప్పదు అప్పుడప్పుడు. బట్ ఇంట్లో అయినా అట్లీస్ట్ మనం ఇలా ఆల్ పర్పస్ ఫ్లోర్ ఇలాంటివి యూజ్ చేయకుండా ఎంతో కొంత మనకి మనం సేవ్ చేసుకోగలిగితే బాగుంటుంది కదా. అండ్ అదే ఆయిల్లో నేను ఈరోజు అప్పడాలు కూడా వేపేసుకుంటున్నాను. చూసారు ఎంత బాగా వచ్చాయో అప్పడాలు. ఈరోజు టొమాటో దోసకాయ కూర చేస్తున్నానండి. సో అందులోకి అప్పడాలు కంపల్సరీ కావాలి మా వాళ్ళకైతే. సో అప్పడాలు నీట్గా పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ని చక్కగా స్ట్రెయిన్ అయితే చేసేసుకున్నాను గాయస్. అండ్ పప్పుకి ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాను. కందిపప్పుని ఒక 1 hour ముందే నానపెట్టుకున్నాను. నానపెట్టుకుని అందులో కొంచెం సాల్ట్, పసుపు, కొద్దిగా ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ కొద్దిగా టొమాటో పీసెస్ కూడా వేస్తున్నానండి. ఇంకా మీడియం సైజులో తరిగిన దోసకాయ ముక్కలు ఇవన్నీ వేసేసుకొని 5 to 6 విజిల్స్ వచ్చేసిన తర్వాత చూడండి ఎంత బాగుందో. సో ఇందులోకి ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుంటే మనకి పప్పు రెసిపీ అయిపోతుంది. అండ్ సమ్మర్స్లో మనకి ఈ పప్పు అండ్ అప్పడం కాంబినేషన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది గాయస్. చాలా బాగుంటుంది, టమ్మీ ఫీలింగ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి కొంచెం లైట్గా అనిపిస్తుంది మన డైజెస్టివ్ సిస్టమ్కి. సో నేను ఇదైతే ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. నేను ఏ కర్రీస్ చేసినా, ఈవెన్ చట్నీస్ చేసినా ఖచ్చితంగా ఒక సర్వింగ్ డిష్లోకి అయితే తీసేసుకొని అవన్నీ కూడా డిష్ వాషర్లో ప్లేస్ చేసేసుకొని ఇన్స్టెంట్గా ఎలా అంటే వెంటనే నేను డిష్ వాషర్ ఆన్ చేసేస్తాను. సో దట్ మార్నింగ్కి కంప్లీట్ పని అనేది అయిపోతుంది గైస్. ఎక్కడా కూడా మనకి ఎలా అంటే ఎంగిలి అంటులు కానీ ఇలాంటివి ఏది కూడా ఇంట్లో మనకి కన్జర్వ్ అయితే అవ్వవు. ఎప్పటికప్పుడు నీట్గా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు మనకి చీమలు, నెక్స్ట్ కాక్రోచెస్ ఇవన్నీ కూడా మనకి వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అండ్ కొద్దిగా జీడిపప్పు కూడా వేపుకొని పక్కన పెట్టుకున్నాను. ఎప్పుడైనా కావాలంటే జస్ట్ ఒక 2 పలుకులు తీసుకుని తినచ్చు కదా, కొంచెం హాట్లా ఉంటుంది కదా అని చెప్పేసి. అండ్ పెరుగు కూడా నేను తోటచొక్క అయితే వేసేసుకుంటున్నాను గైస్. నేనైతే ఇలా కొంచెం గ్లాస్ బౌల్స్లో అయితే సర్వ్ చేసుకుంటాను. నా వరకు నేను చేసిన ఏ ఐటెం అన్నా, అంటే స్పెషల్ డిషెస్ అనే కాదు, డైలీ ఐటమ్స్ ఏం చేసినా కూడా వాటిని ప్రజెంట్ చేసే విధానం కూడా బాగుంటుంది అనిపిస్తుంది. సో నేను దానికి కూడా కొంచెం కేర్ అయితే తీసేసుకుంటాను. అండ్ ఇడ్లీ పిండి కొంచెం మిగిలింది, అది కూడా నేను ఒక డిష్లోకి అయితే తీసేసుకుంటున్నాను గైస్. మెయిన్ ఏంటంటే మనం ఏ పని అయినా అయిపోయిన వెంటనే ఇలా డిషెస్లోకి మనం నీట్గా తీసేసుకున్నాం అనుకోండి, అంతా కూడా ఆర్గనైజ్డ్గా ఉంటాయన్నమాట. సో పాలను కూడా నేను ఈ జార్లోకి అయితే వేసేసుకుంటున్నాను.
అండ్ కొంచెం టీ తాగాలనిపించింది గాయస్. అండ్ టీ తాగిన తర్వాత చూసారు కదా ఎన్ని ఐటమ్స్ చేశానో. సో చాలా మెస్సీగా ఉంది. ఇవన్నీ డిష్ వాషర్లో పెట్టేసుకుంటే ఫటాఫట్ మనకి పని అయితే అయిపోతుంది గాయస్. ఈవినింగ్ వరకు మనం మెయిడ్ కోసం అయితే వెయిట్ చేయక్కర్లేదు. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. అండ్ ఒక పక్కన నాకు డిషెస్ కూడా వాష్ అయిపోతున్నాయి. అండ్ మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా? యా, బాయ్.